అందరికీ నమస్కారం. నీటి సంఘాల ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వచ్చే నెల 5వ తేదీన కూడా ప్రభుత్వం ఇవ్వనున్నట్లుగా కూడా బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి గారు కూడా నిన్న తెలపడం జరిగింది. అసలు ఈ నీటి సంఘాల ఎన్నికలు, అసలు ఈ నీటి సంఘాలు అంటే ఏంటంటే ఆయకట్టు భూముల పరిధిలో సాగు చేస్తున్న రైతులు మధ్య జరిగేటువంటి ఎన్నికలే నీటి సంఘాల ఎన్నికలు. గతంలో మనకు భూములు ఎక్కువగా ఉండేవి. ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉండేవాళ్ళు. వ్యవసాయం కానీ మెట్ట పంట కానీ సాగు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళల్లో అక్కడ నీళ్లు పెట్టుకునే విధానంలో కానీ వాళ్ళకు సంబంధించినటువంటి లోన్ల విషయాల్లో కానీ వాటి గురించి అన్ని చర్చించుకోవటానికి కూడా ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక సంఘంగా కూడా ఏర్పాటు చేసుకుని దానికి ఎన్నికలు జరుపుతూ ఉండేవాళ్ళు. రాను రాను ఈ సంఘాల ఎన్నికలకు కొంత రాజకీయ బలం, రాజకీయ పలుకుబడి ఎక్కువగా తోడవటం జరిగింది. రైతుల మధ్య ఉన్నటువంటి వారు రాను రాను అది పొలిటికల్ వారుగా కూడా కన్వర్ట్ అయిపోయింది. వచ్చే నెల 5వ తేదీన కూడా నీటి సంఘాల ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది. 8వ తేదీ కూడా పకడ్బందీగా కూడా ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఆయన చెప్పడం, కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. పారదర్శకంగా కూడా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్పారు. బాపట్ల పరిధిలో కూడా 175 నీటి సంఘాలకు, అంటే ఇవన్నీ కూడా నోటిఫైడ్ అనమాట, గుర్తున్నటువంటి నీటి సంఘాలకు కూడా ఎన్నికలు జరగనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే నీటి సంఘాలకు సంబంధించి కూడా పొలిటికల్ పార్టీస్ కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో దామచర్ల జనార్దన్ గారు కూడా ఒక 10-15 రోజుల ముందు కూడా టీడీపీ పార్టీ ఆఫీసులో కూడా నాయకులతో, కార్యకర్తలతో, అదేవిధంగా రైతు విభాగ ప్రతినిధులతో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదేమైనా కూడా నీటి సంఘాలకు సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇది స్టార్టింగ్ అనమాట. ఇక్కడి నుంచి అన్నీ కూడా సర్పంచి ముందు నీటి సంఘాలకు జరుగుతాయి. తర్వాత టైం అయిపోయినాక సర్పంచి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు తదితర ప్రాధాన్యత క్రమంలో కూడా మున్సిపాలిటీ వరకు కూడా ఎన్నికలు జరిగే పరిస్థితులు అయితే మనం రాబోయే రోజుల్లో చూడబోతూ ఉన్నాం. ఈ నీటి సంఘాలు కూడా టీడీపీ, వైసీపీ పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది.